అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, ఇవాళ మీకు నేను ఒక మంచి హెల్దీ బిర్యానీ హెల్దీ ఏంటి అనుకుంటున్నారా? ఫిష్ బిర్యానీలో కూరగాయ ముక్కలు వేసి చక్కగా హెల్దీగా చేసిన బిర్యానీ రెసిపీ మీకు చూపిస్తున్నాను అండి. ఈ ఫిష్ కింగ్ ఫిష్ అంటారండి. ఇక్కడ మన ఇండియాలోనేమో ఏదో జాప్ అంటారట దీన్ని. ఓకేనండి, ఇది నేను దుబాయ్లో చేస్తున్నా. ఈ వీడియో చూడండి. బిర్యానీ ఎంత బాగా చక్కగా ఒక్క ముక్క కూడా చితక్కండా చక్కగా ఎగ్స్ వేసి మరీ చేశాను. చూడండి, ఇలా మంచిగా పీసులన్నీ తీసుకుని మంచిగా మనం చూడండి, కూరగాయ ముక్కలు చూడండి ఎంత బాగున్నాయో. కూరగాయలు, క్యాప్సికము, కలర్ క్యాప్సికమ్, ఎల్లో, రెడ్, గ్రీను అండ్ క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, ఒక టమాటా ఎన్ని వేసానో చూడండి. ఇందులో ఇవన్నీ వేసి అండ్ కొంచెం మీల్ మేకర్స్ కూడా వేసానండి. సోయాబీన్ ఒడియాలు అవి కూడా వేసి, అవి మా మనవడికి ఇష్టం అనమాట. వాడికి ఏంటంటే చికెన్ మటన్ ఫీలింగ్లో ఉంటాయని చాలా వాడు నచ్చుతాడు, ఇష్టంగా తింటాడు. అందుకని అవి కూడా వేసానండి. 2 ఎగ్స్ వేసి చేసా ఈ బిర్యానీ అండి. బిన్నీస్కాయల ముక్కలు కూడా కొన్ని వేసా. బీన్స్, ఫ్రెంచ్ బీన్స్ అంటారు కదా, అవి కూడా వేసాను అనమాట. ఇవన్నీ వేసి ఎందుకు చేశానంటే అండి, బిర్యానీలో కొంచెం ఆయిల్, ఈ నాన్ వెజ్ అంతా ప్రోటీనే కదండి, కొంచెం ఫైబర్ కూడా ఉంటే మంచిదని గత 2 సంవత్సరాల నుంచి నేను చేసే వీడియోలన్నిటిలో కూడా ఫిష్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఏదన్నా చూడండి మీరు, అందులో నేను ఎక్కువ కూరగాయ ముక్కలు వేస్తాను. అండ్ సలాడ్స్ చేస్తాను. కూరగాయలు కూడానండి 2-3 కూరగాయలు కలిపి నేను కూర వండుతా. ఈ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ ఎవ్రీడే నేను మన పచ్చిమిర్చి కూరల్లో ఎలా వాడతామో అలాగా 1/4 ముక్క డైలీ వాడతానండి. దీనివల్ల మనకి హెల్త్కి చాలా మంచిదండి. మనకి స్టమక్ ఇన్ఫెక్షన్లు, ఏదైనా ఫుడ్ పాయిజన్ అలా అవ్వదనమాట అండి గ్రీన్ క్యాప్సికమ్. ఈ కలర్ క్యాప్సికమ్ అంటేనేమో మన పాస్తా లాటిల్లో వాడతాము, అది మీకు అందరికీ తెలుసు. ఓకేనండి, అవి కొంచెం టేస్ట్ కూడా తీపిగా ఉంటాయి కాబట్టి నేను ఎక్కువ వాడండి. పాస్తా కోసం తెస్తే అందులోంచి నేను వాడుకుంటా. చూసారా, నేను ఇప్పుడు మన బిర్యానీ ఎలా నేను ప్లేట్లో సర్వ్ చేశాను చూసారా? బీనీసు చక్క అన్ని ముక్కలు వేసి కింగ్ ఫిష్ ముక్కలతోటి చాలా బాగా వస్తుందండి. ఎందుకంటే ఇందులో ముళ్ళు తక్కువ ఉంటాయి, దట్టు ఇవి ఓడవు కదండి, తొందరగా ఓడవు అనమాట. ఈ ప్రాసెస్ అంతా మీకు ఈ వీడియోలో పెట్టానండి. ఫస్ట్ మీకు ఈ ప్లేట్ సర్వ్ చేసి ఈ బిర్యానీ చూపించి, బిర్యానీ టేస్ట్ కూడా మీకు చేసి నేను చూపించి తర్వాత ప్రాసెస్లోకి వెళ్దామండి. ఎందుకంటే మీరు చక్కగా నా వీడియో చూసి కంపల్సరీ చేసుకొని తినాలనేది నా కోరిక. ఓకేనండి, ఇప్పుడు చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. మన బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ బిర్యానీ తిని టేస్ట్ చూసి మీకు చెప్తానండి. ఓకేనండి, చాలా బాగుంటుంది. నేను ఇందాక లాస్ట్లో ఎట్లా అంటే దమ్ము చేసేటప్పుడే జస్ట్ ఉప్పు కారం చూసాను అనమాట. ఇంక తిని కూడా మీకు చెప్తానండి ఎలా ఉందో. ఓకేనండి, అప్పుడు ఫస్ట్ అండి మనం ఏ తిన్నా, నేనైతే ఫస్ట్ కీరాలు తింటానండి. ఎందుకంటే మొత్తం కీరాలు తినేసరికి మీకు బోల్డ్ టైం పట్టుద్ది కాబట్టి ఒక తిని చూపిస్తున్నా. అసలు అండి ఈ బిర్యానీ అంత కూడా స్మెల్ రాదండి, కూరగాయలు వేస్తాం కదా, అస్సలు రాదన్నమాట. చూడండి, మీల్ మేకర్తో తింటున్నా ఫస్ట్. అబ్బా, ఆ మీల్ మేకర్ అండి పుల్లగా కారంగా ఎంత బాగుందంటే అంత బాగుంది. నేను రోజు కీరాలు తింటా. ఇవాళ ఫస్ట్ మీకోసం అన్నం తింటున్నా. ఇవాళ నాకు కీరాల సంగతి అంతే సంగతిక. చూడండి, ఎల్లో క్యాప్సికమ్ అనమాట. మీకు ఎప్పుడన్నండి చికెన్లో కానీ మటన్లో కానీ ఈ ఫిష్ బిర్యానీలో కానీ ఎక్కడ సరే మీరు వెజిటేబుల్ ముక్క అన్నము తిని చూడండి, ఎంత టేస్ట్ ఉంటాయోనండి, చాలా బాగుంటాయి. అన్ని నాన్ వెజ్ ముక్కలే తిన్నామనుకోండి మనకి హెవీ కూడా అయిపోద్ది, హెల్త్ కూడా అంత మంచిది కాదు కదండి. ఒక్క పీసు చూడండి, ఇంత పెద్ద పీసు తిన్నాక ఇంకెంత కావాలండి మనకి. కొంచెం కూరగాయలు తింటే చాలా. ఇప్పుడు మనం ఫిష్ ముక్కతో, ఇది చూడండి ఫిష్ ముక్క ఎంత బాగుందో. ఈ ఫిష్ ముక్క, కొంచెం రైసు, ఒక్క వెజిటేబుల్ ఇలా పెట్టుకోండి, గ్రీన్ క్యాప్సికము, ఉల్లిపాయ ముక్క, బాబా నిజంగా అండి నేను తింటూ మిమ్మల్ని ఊరిస్తున్నాను అని అనుకోకండి, చాలా చాలా బాగుందండి. కొంచెం నిమ్మకాయ కూడా పిండుకుంటే ఇంకా బాగుంటుంది. మీకు ఇష్టమైతే పిండుకోండి,
ఏ నిమ్మకాయలు ఉన్నాయండి. ఈసారి మాకు నిమ్మకాయలు మంచిగా రాలే, మా పిల్లలు తెచ్చారనమాట. నేను వెళ్ళి తెస్తే మంచిగా ఏడతా, ఇది కొంచెం గట్టిగా నీవు రసమే రావట్లా. అసలు ఫిష్ పీస్ చూసారు ఎంత బాగుందో చూడండి. మంచి చూసి తెచ్చుకోండి బిర్యానీ కంటే. అసలు ముక్క ఇంత కూడా ఊడదండి, చాలా బాగుంటుంది. చాలా బాగుందండి. మీరు మాత్రం తప్పకుండా ఈ బిర్యానీ చేసుకోండి. చక్కగా చేసుకుని తిని చక్కగా హ్యాపీగా చక్కగా ఇంట్లో చేసుకుని తినండి. వెరీ వెరీ టేస్టీ అండి. మీకు ఎలా వచ్చిందో కూడా చెప్పండి. సింపుల్గా 10 నిమిషాలు కూడా లేకుండా వీడియో 10 నిమిషాలు కూడా లేదనమాట. 10 నిమిషాలు మీకు వీడియో క్లియర్గా నేను ఫిష్ బిర్యానీ చూపిస్తాను. చక్కగా చేసుకుని ఓకే. అందరూ చక్కగా హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. బాయ్ అండి, బాయ్ బాయ్ అండి. అందరు చక్కగా చేసుకోండి, బిర్యానీ తినండి. ఓకే, బాయ్ బాయ్. ఈ ఫిష్ అంటండి ఇండియాలో వంజరం అంటారంటండి, వంజరం చేప. ఓకేనండి. హలో అండి, చూడండి ఇది కూడా మన బిర్యానీ స్టార్ట్ చేసేద్దామనండి. ఈ ముక్కలనండి నేను ముందు రోజే తీసుకొచ్చి మా బాబు తెస్తే చక్కగా అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం పెరుగు, నిమ్మకాయ కొంచెం అన్నీ కలిపి చక్కగా మ్యారినేట్ చేసి పెట్టానండి ఫ్రిడ్జ్లో పెట్టి. ఇవాళ నేను ఫ్యాన్లో 2 స్పూన్లు 3 స్పూన్లు అంత నూనె వేసి ఫ్యాన్ ఫ్రై చేశానండి సన్న మంట మీద. చక్కగా కాలిని చూడండి. ఇదంతా ప్యాన్లో కాల్చటం, మ్యారినేట్ చేయడం, ఇదంతా చూపించటం వంట వచ్చిన వాళ్ళకి అవసరం ఉండదండి. అయినా రాని వాళ్ళకి కూడా నేను చెప్తున్నానండి. చెప్పామనుకుంటే మన ఇంగ్రీడియంట్స్ అవన్నీ చెప్తే క్వాంటిటీ అండి మీకు మీ దగ్గర ఉన్న మీ ఫిష్ని బట్టి, మీరు వేసే బియ్యాన్ని బట్టి క్వాంటిటీలు వేసేసుకోవాలండి. ఇంగ్రీడియంట్స్ తెలిసి ప్రాసెస్ తెలిస్తే చాలు కదండి అని నేను ఈ వీడియో ఇలా చేస్తున్నా. మరి ఇలా చేయటం వల్ల మీకు ఎలా అనిపించిందో కూడా నాకు చెప్పండి. నేను సింపుల్ వేలో, టైం తక్కువలో, ఎనర్జీ తక్కువలో చక్కగా మీకు సింపుల్గా బిర్యానీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అయితే అండి ఆ ముక్కలట ప్యాన్ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదండి. వేరే గిన్నెలో చక్క సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసి చక్కగా వేపి నూనె వేసి చక్క పుదీనా, కొత్తిమీర, మంచిగా గరం మసాలా దినుసులు, తేజ్పత్తా అన్నీ వేసి వేపి పెట్టానండి. ఈ పక్కన ఉన్న కూరగాయ ముక్కలు చూడండి ఎలా మ్యారినేట్ చేశాను. మీల్ మేకర్స్ వేడి నీళ్ళలో వేసి గట్టిగా నీళ్లు పిండి తీసి గిన్నెలో వేసుకొని అందులో ఈ కలర్ క్యాప్సికమ్ ముక్కలు, నేను ఫస్ట్ కలర్ క్యాప్సికమ్, క్యారెట్ అండ్ మీల్ మేకరే వేసానండి. తర్వాత నాకు బీన్స్ అండ్ బ్రోకలీ కూడా వేయాలనిపించింది. అవి మళ్ళీ వేసాను అనమాట. కొంచెం ఈ క్లిప్పింగ్లో లేదు, నెక్స్ట్ ముందు క్లిప్పింగ్లో వస్తుంది అనమాట. ఓకేనండి. ఇలా అన్నీ వేసి దీంట్లో కూడానండి పెరుగు, ఉప్పు, కారం, ధనియాల పొడి, మరి గరం మసాలా మీ క్వాంటిటీని తగ్గట్టు, మీ స్పైసెస్ తగ్గట్టు మీరు వేసి ఆ ముక్కలని కలిపి పక్కన పెట్టుకోండి. ఈ ఆయిల్లో మంచిగా ఏగినాయి కదండి. ఏగిన తర్వాత టమాటా ముక్కలు వేసానండి. టమాటా ముక్కలు కూడా మంచిగా మగ్గిపోయినాయి చూసారా. కొంచెం ఫ్రైడ్ ఆనియన్ తీసి పక్కన పెట్టుకున్నా, ఎందుకంటే ఫైన్ వేసుకుంటే బాగుంటుందని. చూసారు ఈ ముక్కలన్నీ ఇలా మంచిగా ఆ ఉల్లిపాయ ముక్కలు వేగినాయి, టమాటా వేగిన తర్వాత వేసేసి చక్కగా కలిపి వేసుకోవాలి. ఈ ముక్కలకి సరిపడా ఉప్పు కారం ఇందులో వేసుకోవాలి, ఉల్లిపాయలకి సరిపడా ఉల్లిపాయలు వేసుకోవాలి, చేపల మ్యారినేట్కి చేపలకి వేసుకోవాలండి. అలా వేసుకుంటే మీకు చప్పగా అవ్వకుండా చక్కగా ఉంటుంది అనమాట. దేని ఉప్పు దానికే పట్టుద్ది, దేని కారం దానికే పట్టుద్ది. ఓకేనండి. ఇలా చేసుకుని చక్కగా మంచిగా వేపి కాసేపు మూత పెట్టి ఆపండి. వేపితే ఇందులో వచ్చిన వాటర్, పెరుగులోంచి వచ్చిన నీళ్లు, కూరగాయలలోంచి వచ్చిన నీళ్లు, ఉప్పులోంచి వచ్చిన అన్నీ కలిసి చక్కగా మగ్గిపోతాయండి. మగ్గితే చాలండి. కూరగాయ ముక్కలు మొత్తం ఉడకొద్దండి. మొత్తం ఉడికితే మనకి టేస్ట్ ఉండవండి. కొంచెం క్రిస్పీగా కొంచెం పచ్చిగానే ఉండాలండి కూరగాయ ముక్కలు. అప్పుడే చాలా టేస్ట్ ఉంటుంది. చూసారా మూత పెట్టి కాసేపు వేపాను, చక్కగా నీళ్ళు వచ్చినాయి, అన్నీ ఇంకిపోయినాయి. చూసారా మంచిగా ఆయిల్ కనిపిస్తుంది. ఎక్కువ నూనె కూడా వేయనండి నేను బిర్యానీలో. నూనె కనిపిస్తుందా అండి మీకు? అసలు నూనె ఉండదు. పెరుగుతోటే బాగా మగ్గుద్ది అనమాట. పెరుగు బాగా ఒక 200 గ్రాములు పెరుగు వేసాను, కొత్తిమీర వేసాను, బాగా ఇట్లా వేపేసేసి వేపిన తర్వాత ఇందులోనే చేప ముక్కలండి మనం ఆల్రెడీ ప్యాన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి. ఆ ముక్కలు, అక్కడ ఉన్న ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసేసి మంచిగా కలిపి కాసేపు మూత పెట్టి పెట్టండి. ఈ మసాలాలో ఏగితే అండి చేప ముక్కలు దాటికి కూడా కొంచెం ఆ ఉప్పు కారాలు పట్టి చాలా బాగుంటాయి. మనం వేపాం కదండి. ఇక ఊడవు ముక్కలు. అది వేపకుండా డైరెక్ట్ ఇట్ట కూరల్లో వేస్తే బాగుండదండి. ఓకేనండి. ఇలా వేపి చక్కగా మొత్తం 100% వేపేసుకోండి చేప ముక్కని.
ఏపి జస్ట్ మసాలాలో ఒక 2 minutes ఉంటే బిన్నీస్ వేసాను. చూసారు, బీన్స్ అండ్ క్యాలీఫ్లవర్ అది బ్రోకలీ వేసాను. ఇవన్నీ వేసి కాసేపు మూత పెట్టండి. అందులో ఉప్పు కారాలు చక్కగా ముక్క పడతాయి. పట్టిన తర్వాత అవి తీసేసి అన్నం ఉడకబెట్టి పెట్టుకున్నానండి ముందే. నేను మామూలు బాస్మతి రైస్ కాదండి, ఇవి మామూలు సోనా మసూరి అనమాట. ఓకేనండి. అడుగున కొంచెం 2 ముక్కలు కొంచెం గ్రేవీ ఉంచాను. ఈ రైస్ వేసేటప్పుడు చూపిద్దాం అనుకున్న జస్ట్లో మిస్ అయ్యింది అనమాట. తొందరలో లేట్ అయిపోతుంది పిల్లలకి అని చెప్పి గబుక్కుని వేసేసా. చూసారు, అడుగును కొంచెం కూర ఉంచుతాండి, ఎక్కువ ఉంచను. మళ్ళీ పైన కూడా కూర వేసి ఆ కూరగాయ ముక్కలన్నీ చక్కగా అన్నంలో కలిపేసేయాలండి. ఈ బియ్యానికి ఈ అన్నానికి కొంచెంగా సాల్టు, కొంచెం నిమ్మకాయ, కొంచెం బటరు వేసానండి. ఎందుకంటే ఈ అన్నం చప్పగా ఉంటుంది. నేను అన్నంలో ఉప్పు వేసి వండనండి, కాబట్టి కొంచెం ఉప్పు, కొంచెం నిమ్మకాయ పిండి చక్కగా కలుపుతానండి. కలిపి మీరు చూపిస్తా చూడండి. ఉప్పు కూడా ఎంత వేస్తున్నాను, ఎక్కువ అక్కర్లేదండి. ఉప్పు కొద్దిగా ఒక 1/2 స్పూన్ అంత, మీ క్వాంటిటీని బట్టి. 1/2 స్పూన్ అంటే ఎక్కువ బియ్యానికి 1/2 స్పూన్ సరిపోదు కదా అనవచ్చు. చూసారా, అంతే అనమాట. అట్లా వేసి బటర్ వేసి మంచిగా ఈ మిగిలిన కూర కూడానండి మొత్తం వేసేస్తా. అన్నంలో వేసి గరిటితో మొత్తం కలిపేస్తానండి. ఫిష్ బిర్యానీకి మాత్రం మొత్తం అన్నము కూర అంతా కలిపేసుకోవాలండి. దమ్ అంటే మనం గరిటితో ఇట్లా కింద నుంచి పైకి తీస్తానికి కుదరదండి, బాగుండదు. కూరగాయలు కూడా ఉంటాయి కాబట్టి ఇలా చేసేసుకుంటే ఈ నిమ్మకాయ రసము, ఆ బటరు, ఉప్పు, అన్నీ కూరగాయ ముక్కలు, ఆ స్ప్రైడ్ ఆనియన్ అన్నీ వేసేసి కలిపేసాను. కలిపి సదిరి పెట్టేసి దానిపైన ఫిష్ ముక్కలు పెట్టి కాసేపు మనం స్టవ్ మీద ఇంత సన్న మంట పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలండి. అది ఎలాగంటే మూత పెట్టేసిన తర్వాత గిన్నె మీద మనం చెయ్యి పెడితే గిన్నె సుర్రుమనాలి. అప్పుడు ఏమవుద్దంటే అండి, ఈ మనం వేసిన నిమ్మకాయ రసం, పైనుంచి వేసిన బటరు ఇవన్నీ మంచిగా మగ్గి అన్నం ఇట్లా పొగలు వస్తూ ఉంటుంది. అంత చాలా అనమాట. చూడండి, ముక్కలు 5 ముక్కలు మంచిగా పెట్టేసేసి చక్కగా దాని మీద నేను మూత పెట్టేసేసి మంట పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచానండి. ఉంచి చక్కగా వేడి అయిన తర్వాత వేడిగా సొర్రమన్నప్పుడు గిన్నె కట్టేసేస్తే మనం తినేటప్పటికి మంచిగా మగ్గుద్దని. చూసారా ఎలా కలిపాను, ఇలా కలిపాను అనమాట అండి. మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా, కలిపేటప్పుడు చూపించలేదు కదా. ఇట్లా అనమాట. మొత్తం మిక్స్ చేసేసుకొని అంతా సదిరి పెట్టి ఫిష్ ముక్కలు పైన పెట్టాలండి. అడుగునేస్తేనండి మనం ఎంత జాగ్రత్త తీసినా ఇరిగిపోతాయి అనమాట. నేను ఎంత జాగ్రత్తగా కలిపినా ఒక ముక్క అయితే ఒక ముక్క ఊడింది. ఊడతాయి అట్లాగే మరిగా తప్పదు ఏమండి. చేప చాలా సెన్సిటివ్ కదా, దట్టు కింగ్ ఫిష్ కాబట్టి ఈ మాత్రం, ఇంక వేరే ఫిష్లు అయితే ఇంత కూడా మనం చేయలేమండి. ఓకేనండి. ఇలా మూత పెట్టేసేసి ఇట్లా మూత పెట్టేసి పక్కన పెట్టేసి, ఇగో చూడండి ఎంత చేసి నేను గుడ్లు పెడతాం మర్చిపోయాయి. గుడ్లు ఇందాక ఫిష్ వేసాం కదండి మసాలాలో, అప్పుడే గుడ్లు కూడా కొంచెంసేపు వేద్దాం అనుకున్నా, మర్చిపోయా. ఎంత జాగ్రత్తగా చేసిన ఏదో ఒకటి చిన్న మిస్టేక్ మర్చిపోతాం అనమాట. సరేలే, ఇంకేం కాదు, ఇప్పుడు ఇట్లా పెట్టినా బాగానే ఉంటుంది. ఆ చేప ముక్కలతో వేస్తే ఇంకా కలర్ఫుల్గా ఉండే ఎగ్స్ అనమాట. ఇప్పుడు సపరేట్ తెల్లగా బాగా కనపడుతున్నాయి ఎగ్స్ లాగా. ఏమండి, బస్ ఇట్లా ఎగ్స్ కూడా పెట్టేసేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు సన్న మంట మీద ఉంచితే మొత్తం లోపల స్టీమ్ చేరుతుంది. గిన్నె కూడా ఫుల్ వేడెక్కుతుంది, కానీ అప్పుడు ఆపేసేయాలన్నమాట. గిన్నె అక్కడి నుంచి లైట్గా స్టీమ్ వస్తుంది చూడండి, ఎక్కువ రాదు. ఎందుకంటే ఆల్రెడీ వండేసిన అన్నం కదా, మనకి ఎక్కువ స్టీమ్ రాదండి. గిన్నె సుర్రమంటుందమ్మో, అదిగో చూసారు ఎంత సుర్రమంటుందో. అట్లా అన్నప్పుడు మనం కట్టేసేసుకోవచ్చండి. కట్టేసాను చూడండి, స్టవ్ కట్టేసేసి ఇప్పుడు ఈ స్టవ్ మీద నుంచి పక్క స్టవ్ మీదకి మార్చేసుకుందామండి. ఆ వేడి స్టవ్ మీద ఉన్న అడుగు పట్టద్దండి అన్నం, ఎందుకంటే డ్రైగా ఉంది కదా, అదనమాట. చూసారా, ప్రాసెస్ అంతా మీకు వివరంగా చెప్పాను, నేను తిని కూడా చూపించాను. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్వతీస్ కిచెన్. బాయ్ బాయ్.